దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు కూడా ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక మన దేవుడు పోషించేటువంటి దేవుడు. చాలాసార్లు మన కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి మనం అనుకుంటాము, ఎలాగూ మన పోషణ, ఎలా మనం వస్త్రాలు కొనుక్కోగలం, ఎలాగూ ఈ కుటుంబాన్ని అంతా నడిపించగలము అని ఒక్కొక్కసారి ఇబ్బందులు పాలైపోతామేమో అని ముందుగానే భయపడుతూ ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆకాశ పక్షుల్ని ఒకసారి మీరు చూడండి. ఆకాశ పక్షులు అవి విత్తట్లేదు, కోయట్లేదు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మనము వాటికంటే శ్రేష్ఠులము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సృష్టినంతటిని ఆయన నోటితో చేశారు, నోటి మాటతో చేశారు. మనల్నైతే తన చేతులతో తన స్వరూపంలో ఆయన చేసుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అందుకే మనము దేవునికి చాలా ప్రత్యేకమైన వారము. కాబట్టి ఆ యొక్క మరి ఆకాశ పక్షుల కంటే కూడా మనము శ్రేష్ఠులము. కాబట్టి దేవుడు మన కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు, ఆయన మన కొరకు చింతిస్తూ ఉన్నాడు. 27వ వాక్యంలో రాయబడింది కదా, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. ఎవరైనా చింతించటం వలన తన ఎత్తును మరి ఎక్కువ చేసుకోలేరు. నేను ఒకసారి వార్తాపత్రికలో చదివాను, ఒక యవనస్తుడు తన ఎత్తును పెంచుకోవాలని చెప్పి ఒక సర్జరీకి వెళ్ళి ఆ సర్జరీలో చాలా భయంకరమైన పరిస్థితికి అప్పగించబడి నడవలేని స్థితికి అప్పగించబడినట్లుగా నేను చూశాను. గమనించండి, మనము మన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోవాలని ఆలోచించినా చాలా కష్టం. ఎందుకంటే మన కోసం ఆలోచించేటువంటి దేవుడు ఉన్నాడు. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఒకసారి మీరు గమనించండి అని వాక్యంలో రాయబడింది. ఆ అడవి గడ్డిని దేవుడు ఎలాగ అలంకరించాడు. నేడుండి రేపు పోయిలో వేయబడి అగ్నినే దేవుడు అంతగా అలంకరిస్తే దేవుడు మనల్ని ఇంకా ఎంతగా అలంకరిస్తాడు, మనకి ఎంత మంచి వస్త్రాలు ఇస్తాడు, మనల్ని ఎంత మంచిగా నడిపిస్తాడు. కాబట్టి మనము విశ్వాసముతో దేవుడు పోషిస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి. సారేపతి గ్రామంలో విధవరాలని ఆయన పోషించాడు. కరువు కాలం అంతా కూడా పోషించినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. మరి యేసేపు గారు తన అన్నలతో అంటారు కదా, మీరు పోషణ విషయంలో భయపడుతున్నారేమో, భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అని. కాబట్టి మన దేవుడు పోషించేటువంటి దేవుడు. ఆయన మీద ఆధారపడండి, ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. ఈ దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది చూస్తూ ఉన్నారయ్యా. నాయనా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది రేపటి దినము ఎలాగ గడుస్తుందని ఆలోచించేవారు, చింతించేవారు ఉన్నారయ్యా. అయ్యా, మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు పోషించే దేవుడని నాయన వారు నమ్మి విశ్వాసము కలిగి ముందుకు సాగుటకు సహాయము దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి. నాయన, భయపడకండి, మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అని నాయన అలనాడు యేసేపు సెలవిచ్చినట్లుగా ప్రభువా, మీరు మమ్ములను మా పిల్లలను పోషిస్తారని గొప్ప విశ్వాసము కలిగి ముందుకు సాగే కృప దయచేయండి. వాక్య భాగాలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు దివ్య నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.